ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 13 ఆగస్ట్ 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీ అదృష్టాన్ని మేల్కొల్పేందుకు తండ్రి వచ్చారు. పావనమైతేనే అదృష్టం మేల్కొంటుంది. ప్రశ్న: అదృష్టం మేల్కొన్న పిల్లల గుర్తులేవి? జవాబు: ఫస్ట్ పాయింట్, వారు సుఖంనిచ్చే దేవతలుగా ఉంటారు. అనంతమైన తండ్రి నుండి సుఖవారసత్వం తీసుకొని అందరికీ సుఖంను ఇస్తారు. ఎప్పుడూ ఎవరికి దుఃఖంనివ్వలేరు. వారు వ్యాసుని పిల్లలైన సత్యమైన సుఖదేవులు. సెకండ్ పాయింట్, వారు 5 వికారాలను సన్యసించి సత్యమైన రాజయోగులు, రాజఋషులు అని పిలువబడతారు. థర్డ్ పాయింట్, వారి స్థితి ఏకరసంగా ఉంటుంది. వారికి ఎప్పుడు ఏ విషయంలోనూ ఏడుపు రాదు. వారినే మోహాజీతులు అని అంటారు. పాట: అదృష్టాన్ని మేల్కొల్పుకొని వచ్చాను. ఓం శాంతి. పాటలోని ఒక చరణం విన్నా మధురమైన పిల్లలు రోమాంచితం అవ్వాలి, అనగా ఒళ్ళు పులకరించిపోవాలి. పాట ఏమో సాధారణమైనదే, కానీ దీని సారం ఇతరులెవ్వరికీ తెలియదు. తండ్రే స్వయంగా వచ్చి అన్ని పాటల, అన్ని శాస్త్రాల నిజమైన అర్థాన్ని తెలుపుతారు. కలియుగంలో అందరి అదృష్టం నిద్రపోయిందని కూడా మధురమైన పిల్లలకు తెలుసు. సత్యుగంలో అదృష్టం మేల్కొని ఉంటుంది. నిద్రించిన భాగ్యాన్ని మేల్కొల్పేవారు, మతం నిచ్చువారు లేక భాగ్యాన్ని తయారు చేయవారు ఒక్క తండ్రి మాత్రమే. వారే కూర్చుని పిల్లల భాగ్యాన్ని మేల్కొల్పుతారు. పిల్లలు జన్మిస్తూనే వారి భాగ్యం మేల్కొంటుంది. ఎలాగైతే పుత్రుడు జన్మిస్తూనే నేను వారసుణ్ణు అని అతనికి తెలుస్తుందో, అలాగే ఇది అనంతమైన విషయం. కల్పకల్పం మన భాగ్యం మేల్కొని మళ్ళీ నిద్రిస్తుందని పిల్లలకు తెలుసు. పావనంగా అయితే అదృష్టం మేల్కొంటుంది. పావన గృహస్థ ఆశ్రమం అని అంటారు. ఆశ్రమం అను పదం పవిత్రమైనది. పవిత్ర గృహస్థ ఆశ్రమం, దానికి వ్యతిరేకం అపవిత్ర పతిత ధర్మం. దీనిని ఆశ్రమము అని అనరు. గృహస్థ ధర్మం అందరికీ ఉంది. జంతువులకు కూడా ఈ ధర్మం ఉంటుంది. మనుషులు, జంతువులు అన్నీ తమ పిల్లలకు జన్మనిస్తాయి. జంతువులు కూడా గృహస్థ ధర్మంలో ఉన్నాయని అంటారు. మనము స్వర్గంలో పవిత్ర గృహస్థ ఆశ్రమంలో ఉండేవారమని, దేవీ దేవతలుగా ఉండినామని పిల్లలకు తెలుసు. వారిని సర్వగుణ సంపన్నం అని మహిమ కూడా చేస్తారు. మీరు కూడా ఈ మహిమను గానం చేస్తూ ఉండేవారు. ఇప్పుడు మనం మనుషుల నుండి మరలా దేవతలుగా అవుతున్నామని మీకు తెలుసు. అది దేవీ దేవతల ధర్మం. బ్రహ్మ, విష్ణు, శంకరులను కూడా దేవతలని అంటారు. బ్రహ్మ దేవతాయ నమః, విష్ణు దేవతాయ నమః అని అంటారు. కానీ చివర్లో శివ పరమాత్మాయ నమః అని అంటారు. ఇందులో వ్యత్యాసం ఉంది కదా. శివుడు, శంకరుడు ఒక్కరేనని అనరాదు. రాతి బుద్ధి కలవారు ఇప్పుడు పారస్ బుద్ధి కలవారిగా అవుతున్నారు. దేవతల బుద్ధిని రాతి బుద్ధి అని అనరు. డ్రామా ప్లాన్ అనుసారం రావణ రాజ్యం వస్తూనే వారు కూడా మెట్లు దిగవలసిందే. పారస్ బుద్ధి నుండి రాతి బుద్ధి కలవారిగా అవుతారు. అందరికంటే బుద్ధివంతులుగా తయారు చేయవారు ఒక్క తండ్రి మాత్రమే. మిమ్మల్ని పారస్ బుద్ధి కలవారిగా చేస్తారు. పారస్ బుద్ధి కలవారిగా అయ్యేందుకే మీరు ఇక్కడకు వచ్చారు. పారస్నాథుని మందిరం కూడా ఉంది. అక్కడ పెద్ద మేళా జరుగుతుంది. అయితే పారస్నాథుడు ఎవరో వారికి తెలియదు. వాస్తవానికి పారసంగా తయారు చేయవారు తండ్రి ఒక్కరే. వారు బుద్ధివంతులకు బుద్ధివంతులు. ఇది పిల్లలైన మీ బుద్ధి కొరకు బలమైన ఆహారం వంటిది. బుద్ధి చాలా పరివర్తన అవుతుంది. చెడు చూడకు, చెడు వినకు అని గాయనం ఉంది. అయితే ఇది కోతుల విషయం కాదు. మనుషులే కోతుల వలె తయారవుతారు. దీనిని ముళ్ళడవి అని అంటారు. ఒకరికొకరు దుఃఖం నిచ్చుకుంటూ ఉంటారు. ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధికి మంచి ఆహారం లభిస్తూ ఉంది. అనంతమైన తండ్రి బలమైన ఆహారంను ఇస్తున్నారు. ఇది ఒక చదువు.
దీనిని జ్ఞానామృతం అని కూడా అంటారు. నిజానికి అది ఏదో నీరు కాదు. ఈ రోజుల్లో అన్నిటినీ అమృతమని అంటున్నారు. గంగాజలాన్ని కూడా అమృతమని అంటారు. దేవతల పాదాలు నీటితో కడిగి తాగుతారు. నీటితో కడిగి దాన్ని కూడా అమృతమని భావిస్తారు. ఆ తీర్థం పతితులను పావనంగా చేయదు. గంగాజలంను పతిత పావని అని అంటారు. మనుషులు మరణించినప్పుడు గంగాజలం నోట్లో ఉండాలని అంటారు. అర్జునుడు బాణం వేసి అమృత జలాన్ని తాపించినట్లు చూపిస్తారు. పిల్లలైన మీరు బాణాలు మొదలైనవేవి ఉపయోగించరు. బాణాలతో యుద్ధం చేసుకునే ఒక ఊరుంది. అక్కడికి రాజును ఈశ్వరుని అవతారమని అంటారు. వీరందరూ భక్తి మార్గంలోని గురువులని బాబా అంటారు. సత్యమైన సద్గురువు ఒక్కరు మాత్రమే. అందరినీ జతలో తీసుకెళ్లేవారు ఒక్క తండ్రి మాత్రమే. తండ్రి తప్ప ఇతరులెవ్వరూ తిరిగి తీసుకెళ్లలేరు. బ్రహ్మలో లీనమయ్యే మాటే లేదు. ఇది తయారైన నాటకం. ఈ చక్రం అనాది నుండి తిరుగుతూనే ఉంది. ప్రపంచ చరిత్ర భూగోళాలు ఎలా పునరావృతమవుతాయో ఇప్పుడు మీకు తెలుసు. మనుషులు అనగా ఆత్మలకు రచయిత అయిన తమ తండ్రి గురించే తెలియదు. వారిని ఓ గాడ్ ఫాదర్ అని స్మృతి కూడా చేస్తారు. హద్దులోని తండ్రిని ఎప్పుడూ గాడ్ ఫాదర్ అని అన్నారు. గాడ్ ఫాదర్ అను పదం చాలా గౌరవప్రదమైనది. వారిని పతిత పావన్లు అని, దుఃఖహర్త సుఖకర్త అని అంటారు. ఒకవైపు దుఃఖహర్త సుఖకర్త అని అంటారు. మరోవైపు ఏదైనా దుఃఖం కలిగినప్పుడు, కొడుకు మొదలైన వారెవరైనా మరణించినప్పుడు ఈశ్వరుడే సుఖ దుఃఖాలను ఇస్తాడని అంటారు. ఈశ్వరుడు నా కొడుకును తీసుకెళ్ళాడు, అయ్యో ఇలా ఎందుకు చేశాడు అని రోధిస్తారు. ఈశ్వరుని నిందిస్తారు. ఈశ్వరుడే సంతానం ఇచ్చారని అంటారు కదా. మరి ఈశ్వరుడే తిరిగి తీసుకుంటే ఎందుకు ఏడుస్తారు? ఈశ్వరుని వద్దకే కదా వెళ్ళింది. సత్యుగంలో ఎప్పుడూ ఎవ్వరూ ఏడవరు. ఏడ్చే అవసరమే లేదని తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఆత్మలు తమ లెక్కాచారం అనుసారం పాత్రలను అభినయిస్తారు. జ్ఞానం లేనందున మనుషులెంతగానో ఏడుస్తారు. పిచ్చివారి వలె అయిపోతారు. ఇక్కడ తల్లి మరణించిన హల్వా తినాలి, తండ్రి మరణించిన హల్వా తినాలి, నిర్మోహులు కావాలి అని బాబా అంటారు. మనకు ఒక అనంతమైన తండ్రి తప్ప ఇతరులెవ్వరూ లేరు. పిల్లలకు ఇటువంటి స్థితి ఉండాలి. మోహాచిత్ రాజ్ కథ కూడా విన్నారు కదా. సత్యుగంలో ఎప్పుడూ ఎవరు దుఃఖించరు. ఎప్పుడూ అకాల మృత్యు జరగదు. మనం కాలునిపై విజయం పొందుతామని పిల్లలైన మీకు తెలుసు. తండ్రిని మహాకాలుడు అని కూడా అంటారు. వారు మృత్యువుకే మృత్యు. మీరు కాలునిపై విజయం పొందాలి అనగా మిమ్మల్ని ఎప్పుడూ కాలుడు కబలించచాలడు. మృత్యు ఆత్మను కానీ శరీరాన్ని కానీ కబలించలేదు. ఆత్మ ఒక శరీరం వదిలి మరొకటి తీసుకుంటుంది. దీనినే మృత్యు కబలించిందని అంటారు. అంతేకాని మృత్యు అనేది ఏ వస్తువు కాదు. మనుషులు అచ్యుతం కేశవం అని మహిమ చేస్తూ ఉంటారు, కానీ ఏమాత్రం అర్థం చేసుకోరు. ఈ 5 వికారాలు మీ బుద్ధిని నాశనం చేస్తాయని తండ్రి అర్థం చేయిస్తారు. ఈ సమయంలో ఎవరికీ తండ్రిని గురించి తెలియదు. అందుకే దీన్ని అనాథల ప్రపంచమని అంటారు. పరస్పరం కొట్లాడుకుంటూ జగడాలాడుకుంటూ ఉంటారు. ఈ ప్రపంచమంతా తండ్రి ఇల్లే కదా. తండ్రి ప్రపంచంలోని పిల్లలందరినీ పతితుల నుండి పావనంగా చేసేందుకు వచ్చారు. అర్థకల్పం పవిత్ర ప్రపంచం ఉండేది కదా. రాజు రాముడే, ప్రజలు రాములే అని పాడతారు. అటువంటి చోట అధర్మం ఎలా ఉంటుంది? అక్కడ పులి మేక కలిసి నీరు త్రాగేవి అని చెప్తారు. అటువంటి చోట రావణుడు మొదలైన వారు ఎలా వస్తారు? ఏమీ అర్థం చేసుకోరు. విదేశీయులు ఇటువంటి మాటలు విని హేళన చేస్తారు. తండ్రి వచ్చి జ్ఞానంనిస్తారు. ఇది పతిత ప్రపంచం కదా. ప్రేరణతో పతితులను పావనంగా చేయగలరా? పతిత పావని రండి అని పిలుస్తారు. కనుక వారు భారతదేశంలోనే వచ్చారు. ఇప్పుడు కూడా జ్ఞానసాగరుడినైనా నేను మిమ్మల్ని మాస్టర్ జ్ఞానసాగరులుగా తయారు చేసేందుకు వచ్చానని చెప్తున్నారు. తండ్రిని సత్యమైన వ్యాసుడు అని అంటారు. కనుక వారు వ్యాసదేవులు.
వారి పిల్లలైన మీరు సుఖదేవులు. ఇప్పుడు మీరు సుఖంనిచ్చే దేవతలుగా అవుతారు. సుఖ వారసత్వంను వ్యాసుడైన శివాచార్యుల ద్వారా తీసుకుంటున్నారు. మీరు వ్యాసుని పిల్లలు. అయితే మనుషులు తికమక పడకుండా మీరంతా శివుని పిల్లలు అని అనటం జరుగుతుంది. వారి అసలు పేరు శివుడు. ఆత్మను తెలుసుకోవచ్చు, పరమాత్మను కూడా తెలుసుకోవచ్చు. వారే వచ్చి పతితుల నుండి పావనంగా అయ్యే దారి తెలుపుతారు. నేను ఆత్మలైన మీ తండ్రిని అని అంటారు. అంగుష్ట ఆకారం అని అంటారు. అతిపెద్ద ఆకారం. ఇక్కడ బ్రుకుటిలో ఉండేందుకు వీలు లేదు. వారు చాలా సూక్ష్మమైన వారు. డాక్టర్లు కూడా ఆత్మను చూసేందుకు చాలా శ్రమ పడుతున్నారు, కానీ ఆత్మను చూడలేరు. ఆత్మను అనుభవం చేయవచ్చు. మీరు ఆత్మను తెలుసుకున్నారా అని ఇప్పుడు తండ్రి అడుగుతున్నారు. ఇంత చిన్న ఆత్మలో అవినాశి పాత్ర నిండి ఉంది. ఒక రికార్డ్ వలె పాత్ర అంతా ఆత్మలో రికార్డ్ చేయబడి ఉంది. ఇంతకుముందు మీరు దేహాభిమానులుగా ఉండేవారు, ఇప్పుడు ఆత్మాభిమానులుగా అయ్యారు. మన ఆత్మలు 84 జన్మలు ఎలా తీసుకుంటూ ఉంటాయో మీకు తెలుసు. జన్మలకు అంతం లేదు. కొంతమంది ఈ డ్రామా ఎప్పుడు ప్రారంభమైందని అడుగుతారు, కానీ ఇది అనాది డ్రామా, ఎప్పుడు నాశనం అవ్వదు. దీనిని తయారు చేయబడిన అవినాశి ప్రపంచ నాటకం అని అంటారు. ప్రపంచం గురించి కూడా మీకు తెలుసు. ఎలాగైతే చదువు రాని పిల్లలకు చదువు చెప్తారో అలా పిల్లలైన మిమ్మల్ని తండ్రి చదివిస్తున్నారు. ఆత్మయే శరీరం ద్వారా చదువుకుంటుంది. ఇది రాతి బుద్ధి గల వారికి మంచి ఆహారం. బుద్ధికి జ్ఞానం లభిస్తుంది. పిల్లలైన మీ కొరకే బాబా చిత్రాలు తయారు చేయించారు. వీటిని అర్థం చేసుకోవటం చాలా సులభం. త్రిమూర్తి అనగా బ్రహ్మ, విష్ణు, శంకరులు. కానీ బ్రహ్మను త్రిమూర్తి అని ఎందుకంటారు? దేవదేవ, మహాదేవ అని అంటారు, కానీ అర్థం తెలియదు. ఇప్పుడు బ్రహ్మను ప్రజాపిత అన్నప్పుడు సూక్ష్మవతనంలో బ్రహ్మ ఎలా ఉంటాడు? సూక్ష్మవతనంలో దేవతలు ఎలా ఉండగలరు? ప్రజాపిత బ్రహ్మ ఇక్కడ ఉండాలి కదా. ఈ విషయాలు ఏ శాస్త్రంలోనూ లేవు. తండ్రి చెప్తున్నారు, నేను ఈ శరీరంలో ప్రవేశించి ఇతని ద్వారా మీకు అర్థం చేయిస్తున్నాను. ఇతన్ని నారదంగా చేసుకున్నాను. ఇతని అనేక జన్మల అంతిమ జన్మలో నేను వస్తాను. ఇతను కూడా 5 వికారాలను సన్యసించాడు. సన్యసించిన వారిని యోగులు, ఋషులు అని అంటారు. ఇప్పుడు మీరు రాజ ఋషులు. మీరు ప్రతిజ్ఞ చేస్తున్నారు. ఆ సన్యాసులు ఇల్లు వాకిళ్ళు వదిలి వెళ్ళిపోతారు. ఇక్కడ స్త్రీ పురుషులు కలిసే ఉంటారు. మేము ఎప్పుడు వికారాలకు వశమవ్వమని అంటారు. ముఖ్యమైనది వికారాల విషయమే. శివ్ బాబా రచయిత అని మీకు తెలుసు. వారు నూతన రచనను రచిస్తారు. వారు బీజరూపులు, సచ్చిత్ ఆనంద సాగర్లు, జ్ఞానసాగర్లు. స్థాపన, పాలన, వినాశనం ఎలా చేస్తారో తండ్రికి మాత్రమే తెలుసు. ఈ విషయాలు మనుషులకు తెలియదు. ఇప్పుడు మీరు ఈ విషయాలన్నీ తెలుసుకున్నారు కనుక అందరికీ అర్థం చేయించగలరు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ప్రతి ఆత్మ లెక్కాచారం ఎవరిది వారిదే కనుక ఎవరైనా శరీరాన్ని వదిలితే ఎడవరాదు. పూర్తి నిర్మోహులు కావాలి. ఒక్క అనంతమైన తండ్రి తప్ప మాకు ఇతరులెవ్వరూ లేరు అని బుద్ధిలో ఉండాలి. సెకండ్ పాయింట్, బుద్ధిని పాడు చేసే పంచ వికారాలను త్యాగం చేయాలి. సుఖంనిచ్చే దేవతలై అందరికీ సుఖంనివ్వాలి. ఎవరికి దుఃఖం ఇవ్వరాదు. ఈరోజు వరదానము. సదా మర్యాదల రేఖకు లోపల ఉండేందుకు జాగ్రత్తలు తీసుకునే మర్యాద పురుషోత్తం భవ. ఏ పిల్లలైతే స్వయాన్ని ఒకే తండ్రి అనగా రామునికి సత్యమైన సీతగా భావించి సదా మర్యాదలు అనే రేఖ లోపల ఉంటారో అనగా ఈ కేర్ తీసుకుంటారో వారు స్వతహాగా
కేర్ఫుల్ నుండి చీర్ఫుల్గా అంటే హర్షితంగా ఉంటారు. కనుక ఉదయం నుండి రాత్రి వరకు ఏ మర్యాదలు లభించాయో వాటి స్పష్టమైన జ్ఞానాన్ని బుద్ధిలో ఉంచుకుని స్వయాన్ని సత్యమైన సీతగా భావించి మర్యాదల రేఖకు లోపల ఉండండి. అప్పుడు మర్యాద పురుషోత్తములు అని అంటారు. స్లోగన్: సేవ యొక్క అతిలోకి వెళ్ళకండి. సేవ మరియు స్వపురుషార్థముల బ్యాలెన్స్ ఉంచుకోండి. అవ్యక్త సూచన: అపవిత్రత యొక్క బీజాన్ని కూడా సమాప్తం చేసి సంపూర్ణ స్వచ్ఛంగా అవ్వండి. సంపూర్ణ పవిత్రత అనగా మనస్సులో కూడా ఏ ఒక్క వికారం యొక్క అంశం కూడా ఉండరాదు. జ్ఞానము, గుణాలు మరియు సర్వశక్తుల యొక్క ప్రాప్తిలో సదా సంపన్నంగా అనగా సర్వప్రాప్తుల లైట్ యొక్క కిరీటం స్పష్టంగా కనిపించాలి. స్వయాన్ని సదా లైట్ ఆత్మిక రూపంలో అనుభవం చేయాలి. కర్మలో కూడా స్వయాన్ని లైట్గా అంటే తేలికగా అనుభవం చేయాలి. మాతేశ్వరి గారి అమూల్యమైన మహావాక్యాలు. అఖండ జ్యోతి తత్వం సైలెన్స్ ప్రపంచం, సాకార ప్రపంచం ఆట మైదానం. ఆత్మల నివాస స్థానం అఖండ జ్యోతి మహాతత్వం. అక్కడ ఆత్మ ఈ శరీరంతో పాత్ర చేయటం నుండి ముక్తంగా ఉంటుంది, అనగా సుఖ దుఃఖాల నుండి భిన్నమైన స్థితిలో ఉంటుంది. దానిని సైలెన్స్ ప్రపంచం అని కూడా అంటారు. ఆత్మలు శరీరాలతో పాత్రను అభినయించే స్థానం లేక ప్లేగ్రౌండ్ ఈ సాకార ప్రపంచం. కనుక ముఖ్యమైనవి 2 ప్రపంచాలు. ఒకటేమో నిరాకార ప్రపంచం, రెండవది సాకార ప్రపంచం. ప్రపంచంలోని వారు కేవలం నోటితో పరమాత్మ రచయిత పాలన చేస్తారు, సంహారం చేస్తారని అంటారు. తినిపించేది, చంపేది, కాల్చేది కూడా వారే అని కూడా అంటారు. కనుక సుఖదుఖాలు ఇచ్చేవారు కూడా వారే అని అంటారు. ఎవరికైనా దుఃఖం కలిగినప్పుడు ప్రభు నీ నిర్ణయం మాకు మధురంగా అనిపిస్తుంది అని అంటారు. ఇది అయథార్థ జ్ఞానం. ఎందుకంటే ఇది దుఃఖం ఇవ్వటం పరమాత్ముని పని కాదు. పరమాత్మ దుఃఖహర్త, వారు దుఃఖకర్త కాదు. జన్మ తీసుకోవటం, జన్మ వదిలేయటం, సుఖదుఖాలు అనుభవించటం అనేది మనుష్యాత్మలందరి సంస్కారం. శారీరక జన్మనిచ్చేవారు తల్లిదండ్రులు. వారు కూడా కర్మ బంధనాల అనుసారం తండ్రి కొడుకుల సంబంధంలోకి వస్తారు. అదేవిధంగా ఆత్మల తండ్రి పరమాత్మ. వారు బేహద్ రచనను స్థాపన, పాలన ఎలా చేస్తారు? వారు 3 రూపాలైన బ్రహ్మ, విష్ణు, శంకర్ల రచయిత. ఈ ఆకారీ రూపాల ద్వారా దైవీ సృష్టి స్థాపన, అసురి ప్రపంచం వినాశనం, తర్వాత దైవీ ప్రపంచాన్ని పాలన చేస్తారు. ఈ 3 పనులు పరమాత్ముని బేహద్ కర్తవ్యాలు. ఇకపోతే ఈ సుఖదుఖాలు, జన్మ మరణాలు కర్మల అనుసారం జరుగుతాయి. పరమాత్మ సుఖదాత. వారు తన పిల్లలకు దుఃఖంనివ్వరు. అచ్చా. ఓం శాంతి.